అమరావతికి నందిగామ దగ్గర 25 ఎకరాల భూమిని మైక్రోసాఫ్ట్ కొన్నదని క్యాంపస్ పెట్టేస్తున్నారని చెప్పేసి ఒక వార్త అండి. ఏపీ రాజధాని అమరావతికి దగ్గరలో మైక్రోసాఫ్ట్ భూమిని కొనుగోలు చేసింది. దీంతో ఏపీలో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టబోతోందన్న ప్రచారం అయితే జరుగుతూ ఉంది. మొత్తానికి ఆ విషయాలు అయితే ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి. ప్రభుత్వంతో సంబంధం లేకుండా మైక్రోసాఫ్ట్ సంస్థ నందిగామ వద్ద 25 ఎకరాల భూమిని 181 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్టుగా జాతీయ మీడియా చెబుతోంది. నందిగామ అమరావతి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ నాట్కో ఫార్మా టైమ్ క్యాంపస్ అనే కంపెనీలకు భూమి ఉంది. వారి వద్ద నుంచి మైక్రోసాఫ్ట్ భూమి కొనుగోలు చేసినట్టుగా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఆధారంగా పాప్ స్టాక్ తెలిపింది. నందిగామ వద్ద గత సెప్టెంబర్లో భూమిని కొన్న మైక్రోసాఫ్ట్ సంస్థ ఇప్పటివరకు ఏపీలో పెట్టుబడులు ఎలాంటి ప్రకటన చేయలేదు. కనీసం ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రకటన లేదు. మైక్రోసాఫ్ట్ సంస్థ అడిగితే ప్రభుత్వమే అమరావతి లేదా విశాఖపట్నంలో భూమి ఇస్తుంది. తమ ఆఫీసుని ఏర్పాటు చేయడానికి రాయితీలు కూడా ఇస్తుంది. కానీ గత సెప్టెంబర్లో మైక్రోసాఫ్ట్ సైలెంట్గా భూమి కొనుగోలు చేసిందనే విషయం బయటకు వచ్చింది. ఆ స్థలం కొనుగోలు చేయడంలో మైక్రోసాఫ్ట్ వ్యూహం ఏంటో ఇంకా స్పష్టత రాలేదు. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆ స్థలంలో మైక్రోసాఫ్ట్ ఎలాంటి ఆఫీసులు పెట్టాలనుకుంటుందో కూడా ఎవరికి తెలియదు. విపరీతంగా పలు చోట్ల భూములను కొంటున్న మైక్రోసాఫ్ట్ అయితే మైక్రోసాఫ్ట్ వ్యూహాత్మక డిమాండ్ పెరుగుతుంది అనుకున్న చోట్ల భూముల్ని కొనుగోలు చేస్తుందని ప్రాప్ స్టాక్ చెప్తోంది. గత 2 నెలలుగా పలు చోట్ల భూములు కొనుగోలు చేసింది. పూణేలో 1000 కోట్లు పెట్టి 30 ఎకరాలను గత ఏడాది కొనుగోలు చేసింది. గత ఆగస్టులో మరో 16 ఎకరాలను 453 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్టుగా సర్వే యార్డ్ సంస్థ తెలిపింది. అదేవిధంగా 2022లో పూణేలో 328 కోట్లు విలువైన కమర్షియల్ ఫ్లాట్లను కూడా కొనుగోలు చేసిందని చెప్తున్నారు. క్యాంపస్లను ఏర్పాటు చేయడానికైనా లేకపోతే ఇంక వేరే ఉద్దేశం అనేది ఎవరికి అర్థం కాలేదు. పూణే తర్వాత అమరావతికి సమీపంలో మైక్రోసాఫ్ట్ భూమిని కొనుగోలు చేయడం ఆసక్తికరంగా మారింది. భూములపై పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్తులో తమ కార్యకలాపాల విస్తరణకు అవసరమైన ల్యాండ్ బ్యాంక్ను సమకూర్చుకుంటుందా లేక ఇంకేదైనా వ్యూహం ఉందా అనేది ఇండస్ట్రీ వర్గాలకు ఎలాంటి సమాచారం లేదు. తమ భూముల కొనుగోళ్ల వ్యవహారంపై మైక్రోసాఫ్ట్ ఇండియా కూడా ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. ఏదో ఒక సందర్భంలో ఇది మైక్రోసాఫ్ట్ ఒక గుడ్ న్యూస్ చెప్తుందని ఏపీ వాసులు భావిస్తూ ఉన్నారు. మరి